ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పై మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం కావచ్చు, ఈ అన్ని రంగాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ టూరిజం ప్రమోట్ చేసే భాగంగానే గత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టిన సందర్భంలో రకరకాల విమర్శలు చేసింది. ఆ పోటీలు పెట్టింది వాళ్ళ కోసం కాదు, మిస్ వరల్డ్ లో పాల్గొనేటువంటి వాళ్ళ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ప్రభావం, తెలంగాణ రాష్ట్రం నుండి గొప్ప గొప్ప చారిత్రక ప్రాంతాలు, చూడదగ్గ ప్రాంతాలు ఇటు ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఒక ప్రపంచ లెవెల్ ఈవెంట్ చేస్తేనే అది ఆ యొక్క మెసేజ్ అనేది అంటే దేశ విదేశాలకు వెళ్ళాలని చేయడం జరిగింది. అందులో సక్సెస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళను ఏదో ఒక ప్రాంతానికి అక్కడికే వాళ్ళు కన్ఫైన్ చేయకుండా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా వరల్డ్ మీడియా, నేషనల్ మీడియా, వరల్డ్ మీడియా, అట్లాగే స్టేట్ మీడియా ద్వారా కూడా మనం ప్రపంచానికి ఇంత గొప్ప అనుభూతినిచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి బతుకమ్మ పండుగ సంబంధించి కూడా అందులో గతంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఆల్మోస్ట్ అంటే 19.44 అంటే 60 అడుగులు ఎత్తైనటువంటి బతుకమ్మను చేయడం ద్వారా మనం గిన్నిస్ రికార్డ్ సాధించడం జరిగింది. అంటే దాని ద్వారా కూడా దేశానికి, ప్రపంచానికి అంటే అసలు పూల పండుగ ఉందా, మనం పూలతోటి దేవుని పూజిస్తాం కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఇంత గొప్పగా ఉందా తెలంగాణలో అనేటువంటి వాస్తవాన్ని దాని ద్వారా సరే కొంత ఖర్చు అయిండొచ్చు. దాని ద్వారా దేశానికి, ప్రపంచానికి కూడా దీని ద్వారా ఒక గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. సరే, మరి అట్లాగే ఈ పరంపరలో భాగంగానే ఈ రోజున సంక్రాంతి పండుగ. సరే, అక్కడ ఆంధ్ర పోతేనేమో కోళ్ల పందాలు నడుస్తాయి. మన సంక్రాంతి పండుగ సంబంధించి ఎక్కువగా అంటే పతంగులు. మేము కూడా చిన్నప్పుడు మిద్దెలెక్కి, గుట్టలెక్కి, ఇవన్నీ చెట్లెక్కి రకరకాల పతంగులు ఆడినాం. సో ఈ పతంగుల పండుగ కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో కట్టుకుపోతా ఉన్నాం. బట్ బేసిక్గా మనకు ఉన్నటువంటి సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తెస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది మన పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తాను. అందులో ఈ జరిగేటువంటి ఉత్సవంలో ఈ యొక్క పతంగులు తెచ్చేవాళ్ళు వివిధ దేశాలకి అంటే ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, అల్జీరియా, సింగపూర్ ఇటు చాలా దేశాల నుంచి నిష్ణాతులు అంటే కొత్తగా వాళ్ళు అంటే ముచ్చట గొలిపేటువంటి అత్యంత ఎత్తుకు ఎగిరే విధంగా అత్యంత బరువైన కానీ మళ్ళీ అత్యంత ఎత్తుకు ఎగురుతాయి. సో వాటన్నిటిని కూడా మన రాష్ట్ర ప్రజలకు చూపించడం కోసం వాటిని కూడా మన లెవెల్లో కూడా నేను ఆల్రెడీ ఈ మధ్యలో మా అధికారులు కూడా నిశ్చయించడం జరిగింది. ఇవి ఎక్కడైతే విదేశాల నుంచి వరకు వస్తూ ఉన్నారు కదా, ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాటిని మన దగ్గరనే తయారు చేసి ఏర్పాటు చేయాలా ఇప్పటి నుంచి. దానివల్ల కొంత ఉపాధి, ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. కాబట్టి నెక్స్ట్ కైట్ ఫెస్టివల్ వరకు వీటన్నిటిని కూడా ఏవైతే మనం ఇతర ప్రాంతాలకు వస్తామో వాటికి మించి అదనంగా కొత్త నూతన పద్ధతులతోటి ఆ యొక్క ఇండస్ట్రీని కూడా మనం డెవలప్ చేయడం కోసం చేసే కార్యక్రమం చేయాలి. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే నైట్ టైం, రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క నైట్ ఫ్లయింగ్ ఈ యొక్క
పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క సాంప్రదాయ కళారూపాలు, ఎందుకంటే కళలు వివిధ రకాల కళారూపాలు ఉన్నాయి. ఆ కళలు కూడా మనకు వారసత్వ సంప్రదాయం వచ్చినటువంటివి, రకరకాల విన్యాసాలు, రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా పాపం అందులో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొంత ఉపాధి దొరకాలి ఒకటి. రెండవది మన యొక్క కళల్ని, మన యొక్క సంస్కృతిని వచ్చేటువంటి మన హైదరాబాద్లోనే వివిధ రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడేవారు. అంటే తమిళియన్స్ ఉన్నారు, కేరళస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి. సో వాళ్ళందరికీ కూడా మన యొక్క కల్చర్ను, మన యొక్క ఆటపాటలు చూపిస్తూ, అట్లాగే ఆయా విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలను కూడా ప్రదర్శించి ఏర్పాటు చేసి ఒక సంక్రాంతి పండుగను గొప్పగా వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహించడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇందులో వీటితో పాటు కళతో పాటుగా మనకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, అంటే ఈ ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం. దాంతో పాటుగా ఈ చేనేతకు సంబంధించినటువంటి ఈ వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత